దుల్కర్ సల్మాన్ అసలు ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్స్లో ఇతను కూడా ఒకడు. మొన్ననే కదా లక్కీ భాస్కర్ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. అసలు ఈ సినిమా ఉంది బాసు, సూపర్ అంటే సూపర్. అసలు ఆ బ్యాంకులో అలా కూడా డబ్బులు సంపాదించొచ్చా అని అనుకున్నాం మనమందరం సినిమాని చూసిన తర్వాత. ఇక్కడ ఒక సీక్వెన్స్ గమనించారా మీరు? ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ చేస్తున్న సినిమాలన్నీ పీరియాడిక్ సినిమాలే కదా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నాగ అశ్విన్ డైరెక్షన్లో మహానటి సినిమాలో జెమినీ గణేశన్గా కనిపించి అబ్బో అనిపించాడు తన నటనతో. ఇక సావిత్రి పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆ సినిమాలో జెమినీ గణేశన్ రోల్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చాడు కదా. ఆ సినిమా కూడా ఎలాగో పెద్ద హిట్ అయిపోయింది దుల్కర్ కెరీర్లో. ఇక నెక్స్ట్ సీతారామం గురించి చెప్పాలి. అసలు ఆ సినిమా ఒక క్లాసిక్ అని చెప్పొచ్చు కదా. ఏంటా కథ, ఏంటా లవ్ స్టోరీ, ఏంటా దేశభక్తి డ్రామా, అబ్బా అబ్బో అబ్బబ్బో. మహారాణి ఒక సాధారణ సోల్జర్తో, అది కూడా ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే ఒక అనాథతో ప్రేమలో పడటం ఏంటి, సూపర్ కదా అసలు. ఇక లాస్ట్కి తాను చనిపోయినా కానీ తన ప్రేమ కోసం లెటర్ పంపించటం, పాకిస్తాన్లో కూడా తన తోటి సోల్జర్ కోసం త్యాగం చేయటం గుండెలను పిండేస్తుంది. అది కూడా ఒక పీరియాడిక్ డ్రామానే. ఇక నెక్స్ట్ లక్కీ భాస్కర్ గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం కదా, బ్యాంక్ ఎంప్లాయ్ 100 కోట్లు ఎలా సంపాదించాడో ఆ స్టోరీని హర్షద్ మెహతాకు లింక్ చేయడం, డబ్బు ఎంత ఉన్నా మనకు అనుకువ, మనకు సరైన దారి చూపిస్తుంది అని చెప్పడం కూడా చాలా మంచి పాయింట్ ఈ సినిమాలో. ఇక నెక్స్ట్ కురూప్ సినిమా కూడా పీరియాడిక్ సినిమానే కదా. అంతెందుకు, దుల్కర్ చేసిన ఏకైక ఓటీటీ సిరీస్ గన్స్ అండ్ గులాబ్ కూడా పీరియాడిక్ డ్రామానే కదా, అవునా కాదా? మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ సెల్వమణితో చేస్తున్న కాంతా సినిమా కూడా పీరియాడిక్ డ్రామానే. ఈ మధ్య రివీల్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా సూపర్గా ఏఎన్ఆర్ అప్పీల్లో ఉన్నాడు దుల్కర్. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ అన్నమాట. అబ్బా, ఇక ఫ్యాన్స్కి పండగే. సో ఇలా చేస్తున్న అన్ని సినిమాలు పీరియాడిక్ కాబట్టి ఈ హీరోకి ఈ సినిమాలే పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి కదా అంటున్నారు ఆడియన్స్ అందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద Politicos యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్.